హాయ్ ఫ్రెండ్, నమస్తే. బాగున్నారా? నేనండి మీ కువైట్ కుర్రాడిని. వెల్కమ్ బ్యాక్ మెనూ వీడియో. ఫ్రెండ్, కువైట్లో అసలైన ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మామూలుగా లేదు. 43 డిగ్రీలు ఎండ అయితే ఉందండి. అయ్యి బాబోయ్, మాడిపోతాం ఎండలకే దెబ్బకే. కువైట్లో ఇప్పటి నుంచి అయితే ఎండాకాలం అయితే మొదలైపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా టోపీ, డ్రైవర్లు, మరి లేడీసు అందరూ కూడా టోపీలు, ఇటువంటి వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయాలండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని కువైట్ గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి నుంచి మొదలుకొని మే నెల 20 తారీఖు నుంచి మొదలుకొని అక్టోబర్ నెలాఖరు వరకు కూడా ఇంచుమించు 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకు కూడా ఎండ అయితే, ఉష్ణోగ్రత అయితే ఉంటుందనేసి కువైట్ గవర్నమెంట్ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి. అసలైన ఆట ఇప్పుడు మొదలైందండి. కువైట్లో ఎండలు అయితే మామూలుగా లేవు. తీవ్రత బాగాను చూడండి బాబోయ్. సూర్యుడు ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఇంకా నా నెత్తి మీద ఉన్నట్టే ఉంది సూర్యుడు. చాలా ఎండలు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చూడండి ఫ్రెండ్, బాబోయ్, వెళ్తా మాట్లాడుకుందాం. ఎండలు ఎలా ఉన్నాయి, ఇక్కడ వాహా ప్రాంతంలో జనాలు ఎలా ఉన్నారో, మరి తిరుగుతున్నారా లేదా, బయట ఉన్నారా, ఏమేం చేస్తున్నారో, ఎవరెవరు ఎక్కడ దాకున్నారు అనేసి ఇప్పుడు తెలుస్తుంది వీడియోలను. చూడండి మొత్తం కూడా మా వాహా కొరియత్ ఏరియా కూడా మొత్తం కూడా చూపిస్తాను చిన్నగాను అన్నీ కూడా చూడండి. చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. ఈ వీడియో నిజంగాను ప్రాణం పనంగా పెట్టి ఇక్కడ వీడియో అయితే తీశానండి. ఈ వీడియోకి అయితే 50,000 లైక్లు అయితే మరి ఆశిస్తున్నాను. కువైట్లో వీడియోలు చేయాలంటే చాలా కష్టం. యూట్యూబ్ రన్ చేయాలనేసి అంటే ఉన్న దాంట్లోనే మనం యూట్యూబ్ రన్ చేయడానికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేసి మనకున్న పొజిషన్ బట్టి తెలపడం అయితే జరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి వీడియోలు చేసినప్పుడు కూడాను. మన ఏరియా కాదు, మన ఇండియాలో ఉన్నట్టు అంత స్వేచ్ఛ ఇక్కడ ఉండదన్నమాట. ఎవరైనా కొట్టి ఏదైనా చేసే అవకాశం అయితే ఉంది. చాలా ప్రమాదం ఇక్కడ వీడియోలు చేయాలంటే. అదండి, మొత్తానికి అయితే మనం వెళ్తా మాట్లాడుకుందాం. మొత్తం అంతా కూడా ఏరియా చూపిస్తాను. ఎండల్లో ఎలా ఉంటుంది ఏంటో, బిల్డింగ్లు అన్నీ కూడా చూడండి. మరి ఈ వీడియో అయిన తర్వాత నా పరిస్థితి, నా పొజిషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. వీడియో అయితే మాత్రం తీసేస్తాను. ఎవరైనా ఏమన్నా అనుకున్నా పర్లేదు. అది ఇక నా వల్ల కాదు. ఇక ఎన్నిసార్లు మనం కారులో కూర్చొని ఏదైనా మ్యాటర్ గురించి చెప్పినా కొంతమంది అంటారు, కొంతమందికి నచ్చదు. ఇలాగా మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా చూపిస్తే కొంతమందికి నచ్చుతుంది. అది కొన్ని వీడియోలు మనం కూడా చూపించాలండి. అన్నీ కూడా కారులో కూర్చుని అలాగా ఇలాగా చెప్తే ఎవరికి ఎక్కువ మనం లొకేషను, బిల్డింగ్లు అన్నీ కూడా చూపిస్తే వాతావరణం అంతా కూడా అది జనాలకి కొంచెం బాగుంటుంది అనమాట. చూడండి ఎండలో పరిస్థితి ఎలా ఉందో కువైట్లో. బాబోయ్, కువైట్లో ఎండలో ఈ వీడియో అయితే చూసేయండి. రెండో ఎండ దెబ్బకి మొత్తం కార్లన్నీ కూడా సెట్లు వెళ్ళిపోయినాయి. చూడండి ఒక్కరు లేరు రోడ్ల మీద. ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయి కువైట్లో. అమ్మ, ఒక్కరంటే ఒక్కరు లేరు బాబు. ఎండ మామూలుగా లేదండి. 43 డిగ్రీలు ఉందండి ఈరోజు ఎండ వచ్చేసి. అయ్యి బాబోయ్, చూడండి ఈ ఎండ దెబ్బకి ఒక పెట్టలేదు బయట. ఇంచుమించు వీళ్ళు బయటకు రావాలంటే సాయంత్రం 6 అవ్వాల్సిందే. 6 అయితేనే కానీ ఎవరో బయటకు రారు. చూడండి ఎలా ఉంది ఈ ఎండ. మామూలుగా లేదు బాబోయ్, కొలిదూరి పడిపోతాం. ఫ్రెండ్, చూడండి జహరాలో ఇల్లులు ఎలా ఉన్నాయో. కువైట్లో ఇల్లులు అలా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయండి. ఎందుకనేసి అంటే మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉంటారు. వీళ్ళు మనకులాగాను అన్నొక దిక్కున, తమ్ముడొక దిక్కున, చెల్లికి దిక్కున, అక్కో దిక్కున ఉండరు. మొత్తం అందరూ కూడా ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఒక దిక్కున ఉంటారు. కాబట్టి ఇల్లులు ఇంత పెద్దగా ఉంటాయి. చూడండి ఆ ఇల్లు ఎలా ఉందో. అమ్మా, ఇది వచ్చేసి జమియా. కనీసం జమియా దగ్గర కూడా ఎవరు లేరండి బాబా. కొట్టు దగ్గర ఎవరు కూడా లేరు. చూడండి ఎంత ఎండ ఉంటే కనుక ఇలా బయటికి రాకుండా ఉంటారు జనాలు. ఇది జమియా. ఇది ఇక్కడ కూడా ఎవరు లేరు జనం, అటు కూడా ఎవరు లేరు. ఎండ దెబ్బకే అందరూ లోపలికి వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడే డ్యూటీ అయింది, రూమ్కి వెళ్తున్నాను. అమ్మ, కోడి ఇప్పుడు లేచిందండి. ఇప్పుడు కూసింది కోత. టైం 1 గంట అయింది మధ్యాహ్నం. ఇప్పుడు లేచింది కోడి కువైట్లో. ఫ్రెండ్, ఈ ఏరియా వచ్చేసి జహరాలోని వాహా అండి. గత 4 ఇది. చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ కూడాను. నేను తీస్తుంది శాంసంగ్ A12 మొబైల్. అది
క్లారిటీ చూడండి ఎలా ఉందో. అంత ఎండ ఉంటే ఎంత క్లారిటీ వస్తుందో చూడండి. అమ్మా, ఎవరన్నా చూసారో నేను అయిపోయినా ఇలా ఫోన్ పట్టుకుని తిరుగుతూ రోడ్ల మీద. ఎవరు లేరు కాబట్టి మనకి తీయడానికి కుదిరింది, లేకుంటే తీయలేం. జహరా కొరియాత్లో ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. ఇటుకల మీద ఇటుకలు, ఇటుకల మీద ఇటుకలు పేరు చేశారు అంతే. ఇప్పుడిప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్లాస్టరింగ్లు, పెయింటింగ్లు అన్నీ ఎంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఓల్డ్, ఎప్పుడో ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాలు కట్టిన ఇల్లులు అన్నమాట. ఇల్లులన్నీ కూడాను ఇప్పుడు రీసెంట్గా కడుతున్నారు, చాలా మంచిగా కట్టుకుంటున్నారు ఇల్లులు వచ్చేసి. ఇదంతా కూడా వాహా కొరియత్. జహరా కొరియత్ అంటే తెలుస్తుంది చాలా మట్టుకి. వాహా అన్న కూడా కొంచెం కొత్త పేరు, ఇది ఏరియా పేరు. కొరియత్ అంటే అందరికీ తెలుస్తుంది. అమ్మ బాబోయ్, ఎండలో మామూలుగా లేదండి బాబు ఎండ. ఈ వాహాలో 4 ఉన్నాయండి, గత 4 లాస్ట్ 1 2 3 4 ప్లేసులు అనమాట. ఇవి చాలా పెద్ద ఊర్లు, చాలా పెద్దగా ఉంటాయి ఊర్లు. మనకి ఊరు పేర్లు ఉంటాయి, ఇక్కడేమో వాహా 4 ప్లేసులు ఉంటాయి అన్నమాట. బాబాయ్ వీడియో తీయాలంటేనే భయమండి బాబాయ్. ఎవరొచ్చి అడుగుతారో, ఫోన్ ఇచ్చుకుని లాక్కెళ్ళిపోతారు, ఎందుకు తీస్తున్నాం వీడియో అని. చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ కూడా. ఎలా ఉంటుంది ప్లేస్ అంతాను. కువైట్లో మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. ఇది పురాతనమైనటువంటి ఏరియా, ప్రతి ఒక్కరికి తెలుసు. జహరా అంటే ఓల్డెస్ట్ ప్లేస్ అనమాట కువైట్లో. ఇదే మొత్తం కూడాను. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, అటువైపు ఇటువైపు దారికి చెట్లు, మధ్యన గార్డెన్, రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు అయితే ఉన్నాయి. ఇలాగా బాగా ఎండ ఉంటే కనుక చెట్టు దగ్గరికి వచ్చి ఇలాగా నుంచుంటాను. ఇంకా కాసేపు ఆగితే ఈ నీడ కూడా ఉండదు, ఈ నీడ కూడా ఎగిరిపోద్ది. టైము 1 గంట అవుతుంది. ఇంకా 2 3 అయ్యిందంటే ఇంకా వేడి వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పటికే 43లో ఉంది టెంపరేచరు. అమ్మ బాబోయ్, చూడండి ఏరియా అంతా కూడా. ఇదంతా కూడా జహరాలోనే వాహా ప్రాంతం. ఇల్లులు అన్నీ ఇలా ఉంటాయి కువైట్లో. సిటీలో అయితే బాగుంటాయండి ఇల్లులు, సిటీలో అయితే చాలా బాగుంటాయి. ఇది కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోతుంది, అందరూ కూడా రీమోడలింగ్ చేయించేసుకుంటున్నారు ఇల్లులు. మొత్తానికి జహరాలోనే ఇల్లులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. మీకు ఆ బోర్డు చూపిస్తాను. జహరా అంటే ఇంచుమించు ఒక 6-7 ఊర్లు కలిపి ఉంటుంది అనమాట, పెద్దది. ఇట్లోనే మళ్ళీ జహరా అంటే అందరూ ఇది కూడా జహరా అనుకుంటారు. జహరాలో ఒక 6-7 ప్లేసులు ఉంటాయి. అవి వచ్చేసి ఒకటి వాహా ఉంటుంది, ఒకటి నసీము, ఒకటి గసర్, ఇంకోటేమో అయ్యూను, నయీము, తైమా, ఇవన్నీ ఒక 4-5 ప్రాంతాలు అన్నీ కలిపి పెద్ద సిటీ అనమాట ఇది. దీని అంతటి కలిపి జహరా అంటారు. జహరాలో మా ఏరియా ఇది వాహా. ఫ్రెండ్, ఇది వచ్చేసి హైవే రోడ్ అనుకుంటారు. హైవే రోడ్ కాదు ఇది, మన ఊర్లో రోడ్లు ఉంటాయి కదా, గల్లీ రోడ్లు, ఆ రోడ్డు ఇది. మళ్ళీ ఏ హైవే అనుకుంటారు, ఏ హైవే కాదు ఇది. నార్మల్గా మన ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తాం కదా, అటువంటి రోడ్లు ఇవి. ఇంకొంటి బోర్డు ఉంది ఒకటి, ఇది గత ఒకటి, ఇది గత ఒకటి. రోడ్డు వైపు రైట్ సైడ్ ఏమో గత ఒకటి, అటువైపు గత 4 అది. అడ్రస్ కనుక్కోవాలంటే కనుక చాలా సింపుల్. కువైట్లోను గత 4, ఇసారా 3 ఈదులు అనమాట. ఏరియా మొత్తం కూడా గత ఒకటి అంటారు. ఈ రోడ్డుకి అవతల ఉన్నది 1, ఆ రోడ్డుకి అవతల ఉన్నది 4. మొత్తానికి ఈ రోడ్డే మనకి బార్డర్ అనమాట ఏరియాకి. మొత్తానికి ఎండల్లో మీకు మా జహరా ఏరియాని అయితే చూపిస్తున్నాను. వాహా
ఇల్లులన్నీ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడాను. ఆ బోర్డు కాడికి వెళ్తే ఎన్ని ఉన్నాయో గతలో తెలుస్తుంది. ఫ్రెండ్ అదిగోండి బోర్డు వాహా అని ఉంది కదా, మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వాహా అంటారు. జహరాలోనే వాహా అనమాట. చాలా పురాతనమైనటువంటి ప్లేసు కొరియత్. దీంట్లో మనకి 1-4 అది ఎల్లో ఉంది కదా, అది వచ్చేసి అవతల 1 యువతల 4. ఆ 2-3 ఉంది కదా, తెల్లవి ఉన్నాయి కదా పెయింట్ వేసి, అది వచ్చేసి పైకి అనమాట. ఈ ఈ వాహాలో మొత్తం 4 ఉన్నాయన్నమాట, 4 గతలు. ఈ అడ్రస్ ఇలా కనుక్కోవచ్చు మనం ఎక్కడ ఉన్నాము ఏంటనేది తెలిసిపోద్ది. మొత్తానికి ఇదండి మా ఏరియా మొత్తం కూడా ఇలా ఉంటుంది వాహా. నేను పనిచేసేదేమో 1లో పని చేస్తాను, ఉండేదేమో 4లో ఉంటాను. ఇదంతా కూడా మా ఏరియా. అమ్మా ఎండలు మాత్రం ముదిరిపోయినాయండి వైట్లోను, బాగా ముదిరిపోయినాయి ఎండలు అయితేనే. ఇక అందరూ కార్ల మీద తిరుగుతారు, నడవలేక. సాయంత్రం 6 అయితేనే కానీ రోడ్ల మీదకి రారు. అమ్మో అయ్యి బాబాయ్ దేవుడా, ఏమన్నారు నాయన. ఫ్రెండ్ ఎలా ఉందండి మా ఏరియా మొత్తం కూడా. ఇలా పట్టుకుని తిరగకూడదు కువైట్లోనే ఫోను. బా ఇలా వీడియోలు చేయాలంటే జైలుకి వెళ్ళిపోతాం, ఎవరైనా చూసారంటే అరెస్ట్ అయిపోతాం బాబాయ్. కష్టమండి బాబాయ్ ఇలాగ వీడియోలు చెప్తాను. వాటర్ పట్టుకుంటే వెళ్తున్నాను. ఇల్లు చూడండి ఎలా ఉందో, పెద్ద ఇల్లు. ఫ్రెండ్ కువైట్లో చలివేంద్రాలు ప్రతి గల్లీకి ఎంత లేదన్నా 2-3 అయితే ఉంటాయి. ఈ గల్లీ మొత్తం కూడా 2 ఉంటాయి. ఆ గల్లీ మొత్తం కూడా 2-3 ఉంటాయి ఇటువంటి వాటర్ డిస్పెన్సర్లు విత్ కూలింగ్ వాటర్. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చూడండి ఎలా ఉన్నాయి. గ్లాసులు కూడా ఉంటాయి ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి. చూడండి ప్లాస్టిక్ గ్లాసులు. మనం బాటిల్ తెచ్చుకోవాలంటే ఇలా పెట్టుకుని మనం పట్టుకుని తాగొచ్చు. గ్లాస్ కూడా ఉంటుంది చూడండి తాగడానికి. కట్టేయారు ఎవరైనా ఎత్తిపోతారేమోనని. స్టీల్ గ్లాసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతాను, ఇక్కడ స్టీల్ అన్నదంతా కూడా వైజాగ్ నుంచి వచ్చిందే. అబ్బా సూపరు సూపరు, చాలా చల్లగా ఉన్నాయండి బాబా నీళ్ళు. అబ్బా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నిజంగానూ కువైట్ దేశానికి హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ కొట్టవలసిందే ఇటువంటి వాటర్ డిస్పెన్సర్లు పెట్టినందుకు. కూలింగ్ ఈ ఎండకి నిజంగానూ అమ్మా బాబాయ్ గొంతుకి ఎండిపోతుంది, గొంతుకు ఎండ దెబ్బకి. నిజంగా ఇవి ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నాం. లేదంటే ఎవరెత్తారండి మంచినీళ్ళు పెడితేనే కొంచెం ఎలాంటి అంటారు. ఎవరన్నాను కొంతమంది బాగానే పలకరించి నీళ్ళు తాగండి అమ్మ అంటారు. అటువంటిది ఇక్కడ నీళ్ళు పైగా కూలింగ్ వాటర్ విత్ ఫ్రీ అనమాట. ఇక మనం ఎవరిని అడగవసరం లేదు. ఇలాగ రోడ్ల మీద ఒకవేళ వెళ్తుంటే నీళ్ళు అవని అంటే శుభ్రంగా ఇలాగ వాటర్ బాటిల్ ఉంటాయి, లేదంటే ఇలా గ్లాసులు ఉంటాయి. చూడండి గ్లాసులు. లేదంటే మనం తాగకూడదు, మనకు ఎవరైనా తాగేసి ఖర్చు పెట్టేసి తాగేసారు అనుకుంటే మాత్రం ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు ఉంటాయి, మంచిగా తీసుకుని తాగొచ్చు. ఇలాగ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసింది. ఇటువంటివి అయితే ఇంచుమించు గల్లీకి 2-3 పైన ఉంటాయి. చూడండి ఎలా ఉందో మొత్తం కూడా, చాలా బాగుంది సిస్టమ్ వచ్చేసి. ఈ ఎండల దెబ్బకి మేము తట్టుకోవాలంటే ఇటువంటి వాటర్ డిస్పెన్సర్లు చాలా బాగా ఉపయోగపడతాయి మాకు నిజంగాను. అమ్మ ఇదంతా కూడా అరబీలో రాసి ఉంది పేర్లు. చూడండి అరబీలో రాసి ఉంది పేరు. బాగుంది సిస్టమ్ వచ్చేసి, చాలా బాగుంది నిజంగాను. ఎండల దెబ్బకి భయపడిపోయి టోపీ ఒకటి మనకు సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ టోపీ నిజంగాను చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నా డ్యూటీలకి వెళ్తారు, ఎక్కడ ఏసీ కార్ ఎక్కుతారు, అక్కడ దిగుతారు, అక్కడ ఏసీ కార్ ఎక్కుతారు, ఇక్కడ దిగుతారు. నడుపుతారు వాళ్ళు కువైట్ వాళ్ళు. ఇక నడిచేది మనమే డ్రైవర్లు పనిచేసే వాళ్ళు. ఈ ఎండలకి మలమల మాడిపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు. ఏసీలో ఉద్యోగాలు అన్నీ ఏసీలే మొత్తం. మొత్తానికైతే కువైట్లో ఎండలు అయితే ముదిరిపోయాయండి. నిజంగానూ ఇలా ఫోన్ పెట్టుకుని మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. కానీ ఇలా మాట్లాడకపోతే మాత్రం మరి జనాలకి నచ్చదు. కొంతమందికి బాగానే అంటారు. కారులో కూర్చొని అంత మాట ఏదన్నా చెప్పమనుకోండి ఎవరంటారో. ఇవన్నీ చూపించాలి జనాలకి. ఇవన్నీ చూపిస్తేనేమో ఎవరు కొట్టేస్తారని భయం వెనకాల.
మామూలుగా లేదు. 43 డిగ్రీలు అయితే ఉంది ఈరోజు ఎండ వచ్చేసి. ఇంకా 50 డిగ్రీలు 55 డిగ్రీలు ఎండ పెరిగే తీవ్రత అయితే ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కువైట్ గవర్నమెంట్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ ఎండలు అయితే చాలా జాగ్రత్తగా ఉండి మరి వర్కులు అయితే చేసుకోవాలని పనోళ్ళందరూ కూడాను, మనోళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మన కువైట్ కుర్రోడ్ తరఫున ఛానల్ తరఫున అయితే మరి ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నాం. అబ్బా చాలా చల్లగా ఉన్నాయండి బాబు ఘాట్లో. అమ్మో, ఎడారిలో పరిస్థితి చూడండి ఎలా ఉందో, ఎండ తీవ్రత ఏ విధంగా అయితే ఉందో. అదంతా కూడా ఇంకా ఎడారే. ఇటు ఇల్లులు ఉంటాయి, ఇటు సైడ్ ఇల్లులు, అటు సైడ్ అంతా ఎడారే. మొత్తం అంతా కూడా ఎడారే. మామూలుగా ఉండదు బాబోయ్, వేడోయ్ ఎడారిలోనే. ఇదంతా కూడా జహరా ఏరియా అండి. మొత్తం కూడా చూడండి, అక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఎడారి, అది సముద్రం. ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ అవతలే వెనకాలే సముద్రం. లాస్ట్లో కనపడుతుందంతా కూడా ఇంకా సముద్రం. ఫ్రెండ్, కువైట్లో ఎండ ఎలా ఉందో ఏటో కామెంట్ అయితే చేయండి. మామూలుగా లేదు ఎండ. అందరూ కూడా శుభ్రంగా కార్లు వేసుకుని తిరుగుతున్నారు, ఏసీలు వేసేసుకుని. ఇక డ్యూటీలు, ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీలకు వెళ్ళారు కదా టీచర్లు, పోలీస్ ఆఫీసర్లు, అందరూ కూడా డ్యూటీలు దిగే టైం వచ్చేసి 1:30 అవుతుంది మధ్యాహ్నం. పొద్దున్నే 6-6:30 కల్లా వెళ్ళిపోతారు ఉద్యోగాలకి. 1:30 కల్లా ఎవరింటి కల్లా వెళ్ళిపోతారు. ఇక అంతే, ఇక ఎవరో బయటికి రారు. మళ్ళీ సాయంత్రం 6-6:30 7 అవుతేనే కానీ బయటికి అయితే రారు. వామ్మో, ఈ ఎండ దెబ్బకి వడదెబ్బ తగిలేసి తినే వడలాగా అయిపోతానండి బాబా. మళ్ళీ మాడిపోతాం, మామూలుగా ఉండదు. వాయమ్మో, మామూలుగా లేవండి బాబా ఎండలో. ఫ్రెండ్, మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.